హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారాజు. సో మొత్తానికైతే బిగ్ బాస్ 8 సెకండ్ నామినేషన్స్ కూడా ప్రాసెసింగ్ జరుగుతుంది. ఓకేనా. సో ఇవాళ కొంతమంది అయితే నామినేషన్ చేసారు అండ్ ఇంకా కొంతమంది అయితే రేపైతే వస్తుంది వాళ్ళ ఎపిసోడ్. ఓకే. అండ్ కూడా ఏంటంటే సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనమైతే సో మెయిన్గా మాట్లాడుకోవాల్సిన నామినేషన్స్ గురించి ఏంటంటే విష్ణుప్రియ అండ్ సోనియా అండ్ సీత. ఓకే. సో వీళ్ళ యొక్క నామినేషన్స్ గురించి బాగా డిస్కషన్ చేసుకోవాలి ఈ ఎపిసోడ్లో మాత్రం. అవి హైలైట్. అండ్ ఆ తర్వాత మణికాంత్ అండ్ శేఖర్ భాష వాళ్ళ నామినేషన్ గురించి చెప్పుకోవాలి. అవి కూడా కొద్దిగా కామెడీ అండ్ పాపం ఎమోషన్. ఓకే. సో అసలు ఎందుకు ఎమోషన్ అనిపించింది నాకు అంటే నాకు ఎమోషన్ కాదు. సో వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ బట్టి నాకు అనిపించింది. అండ్ సో కొన్ని కామెడీ ఉంది. సో ఈ ఎపిసోడ్ మొత్తం నాకు అది కామెడీ ఎక్కువ అనిపించింది. ఓకేనా. సో ఎక్కడ సీరియస్నెస్ కనిపించాల. ఓకే. సో అయితే ఇప్పుడు నేను ఏం అబ్జర్వ్ చేసిన అసలు నేను చూసిన దాని ప్రకారం నాకు ఎట్లా అనిపించింది అని చెప్పేసి నేను మొత్తం క్లారిటీ చెప్తా. అండ్ మెయిన్గా ఇప్పుడు ఈ నామినేషన్స్ అయితే మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి సో ఎపిసోడ్ స్టార్టింగ్లో విష్ణుప్రియ అండ్ నైనిక ప్రేరణ వీళ్ళందరూ ఏమంటారు డిస్కషన్ చేసుకుంటారు సోనియా గురించి. సో ఆమె అట్లా అందరినీ ఇట్లా బయటకు పంపించేస్తుంది. నేను అసలు విష్ణుప్రియ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన నేను వేరే వాళ్ళు పోతారేమో బయటకు అని చెప్పేసి అంటే సో అంటే ఇండైరెక్ట్గా అక్కడ సోనియా గురించి అర్థం. ఎందుకంటే సో ఆమెను పోతుందని చెప్పేసి ఆమె ఎక్స్పెక్ట్ చేసింది కానీ నేను పోలేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ నుంచి కూడా జనాలలో ఆ బేబక్క పోతుందని చెప్పేసి అందరూ అనుకుంటారు. అండ్ అది ఫేర్ ఎలిమినేషన్ నాకు తెలిసి. ఓకే. సో డిస్కషన్ చేసుకుంటే మాత్రం అది తప్పు కాకుండా పోదు. ఓకేనా. అండ్ ఆ తర్వాత సో మనకంటే ఫస్ట్ అది నిఖిల్కి కొన్ని నీతి మాటలు అయిపోయినాయి. అది నాకు కొద్దిగా నవ్వు వచ్చింది ఫస్ట్. ఓకే. సో అంటే మనం కొద్దిగా ఓవర్కమ్ చేసినా అనుకోవచ్చు. కాకపోతే ఆయన చెప్తున్న కొద్దిగా నాకు కొద్దిగా ఎందుకో నవ్వు వచ్చిన అనిపించింది. సో మన నిఖిల్ వచ్చేసి అంటే ముందు ఆ బేబక్క పోయే ముందు ఆయనకి బాగా ఏమంటారు ఒక క్లాస్ వీకెంట్ అనిపించింది నిఖిల్కి. ఓకేనా. నేను ఎట్లా ఊహించుకున్నా కానీ ఎట్లా చేస్తా అనుకోవాలని చెప్పేసి కొద్దిగా కొన్ని మాటలు పడేసి వెళ్ళిపోయింది. సో ఆ మాటల గురించి పాపం నిఖిల్ చాలా ఏమంటారు డిస్టర్బ్ అయిపోతున్నట్టు. ఓకే. డిస్టర్బ్ అయిపోయి సో నేను ఎట్లా ఓతో మాట్లాడినా తప్పే, లేకపోతే నవ్వుకుండా మాట్లాడిన తప్పే, లేకుంటే ఏడిచిన తప్పే, ఉన్న తప్పే, లేకుండా తప్పే అని మనం బాగా ఫీల్ అయిపోతుంటే దానికి మనకంటే కొన్ని నీతి మాటలు చెప్పిండు. ఓకేనా. నువ్వు నీళ్ళక్కుండు. ఓకేనా. సో అట్లా మంచిగా అని చెప్పి ఇలాంటి కొన్ని మాటలు చెప్పింది కొద్దిగా నవ్వొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బట్ సో మనకంటే కొద్దిగా ఓవర్కమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ సో సోనియా విష్ణుప్రియ అండ్ పృథ్వీ డిస్కషన్. సో ఈ డిస్కషన్ ఏంటంటే అక్కడ అవసరం డిస్కషన్ ఇది. ఓకే. సో ఏంటంటే పృథ్వీ వచ్చేసి నీకు ఎలాంటి హస్బెండ్ కావాలంటే సోనియా కొన్ని పెద్ద లిస్ట్ చెప్పింది. సో ఆ లిస్ట్ గురించి డిస్కషన్ జరిగింది. అండ్ తర్వాత విష్ణుప్రియ వచ్చి ఒక డబుల్ మీనింగ్ అంటే ఇండైరెక్ట్గా ఒక మాట అన్నది. సో పృథ్వీ మనసు గొప్పదో లేక ఆయన ప్రేమ ఎంతమందికైనా పంచవచ్చు అని చెప్పేసి అంటే సో ఇక నాకు దీన్ని బట్టి అర్థమైంది. సో విష్ణుప్రియకి కొద్దిగా క్రష్ ఉందేమో అనిపించింది పృథ్వీ పైన. ఓకే. సో ముందు నుంచి కూడా అది మనకు కనిపిస్తూ వస్తుంది. సో ఇక్కడ ఇది మాటలు బట్టి నాకు కొద్దిగా అనిపించింది. ఓకే. సో సోనియా పృథ్వీ సో ఇద్దరు చేతులు పట్టుకొని డిస్కషన్ చేసుకున్నారు దాని గురించి కోర్స్. అండ్ ఆ తర్వాత వచ్చేసి అండ్ సోనియా ఫ్లర్టింగ్ నిఖిల్. ఓకే. సో కొద్దిగా ఫ్లర్టింగ్ చేసినట్టేమో నాకు అనిపించింది. కొద్దిగా పులిహోర కలుపుతుందేమో అని అనిపించింది. ఓకే. ఈ రెండు చూసిన కొద్దిగా జనాలకి ఏమైందంటే ఒకటి ఏమంటారు కొన్ని 2 ట్రాక్లు అయితే నడుస్తున్నాయేమో అని ఒక ఐడియా అయితే వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు చేసిన దాంట్లో అనిపిస్తుంది జనాలకి. ఓకే. అండ్ ఆమె ఏమన్నదంటే సో మాట నిఖిల్ అయితే సో సీటు కూడా కొద్దిగా బంద్ చేయాలనిపిస్తుంది ఏదో అన్నాడు. అండ్ అప్పుడు సోని వచ్చేసి నువ్వు సిగరెట్ బంద్ అయ్యి నువ్వు ఏదంటే అది చేస్తా అని చెప్పేసి చెప్పింది. ఓకే. సో మరి ఆ కామెడీ ఎట్లా చేసుకుంటారో కూడా జనాలకి అర్థం కాదు. ఓకేనా. అండ్ దానికి ఫస్ట్ 2 సెకండ్లు నిఖిల్కి మైండ్ బ్లాక్ అయిపోయి 2 సెకండ్ అర్థం కాక ఆగి ఏంది అన్నాడు. సో తర్వాత నువ్వు బంద్ చేసి ఏం చేస్తానని అనేసరికి నేను ఎప్పుడు బంద్ చేసాను రా అని చెప్పేసి అన్నాడు. సో అక్కడికి కట్ అయిపోయింది. ఓకే. సో ఈ రెండు చూస్తుండే కదా కొన్ని 2 ట్రాక్లు అయితే బయట పడతాయేమో అని అనిపిస్తుంది. ఓకేనా. అండ్ సో సీత సో నిఖిల్ ప్రేరణ అండ్ సీత వచ్చేసి సో ఏమంటారు నిఖిల్కి ప్రేరణకి నామినేషన్ వేసింది. సో నిఖిల్కి రీజన్ ఏంటంటే ఆయన ఫస్ట్ వీక్ వచ్చినప్పటి నుంచి సో ఏదో కొన్ని పనులల్లో తన ఆధిపత్యము కనిపించింది. సో ఎట్లయినా సరే నేనే కెప్టెన్ లాగా లేకపోతే నేను ఒక పెద్ద దిక్కులా కూడా అని చెప్పేసి అంతలో దూరి నువ్వు ఒక పెద్ద మనిషిలాగా చేసినావు. సో అవి నాకు నచ్చలే అని చెప్పేసి నిఖిల్ చేసింది. అండ్ ఆ తర్వాత ప్రేరణ అని చేసింది. సో ఆ చెత్త పుట్టక లోలేని చూసారా నువ్వు గ్లాస్ తీసి మరల వేసిన చెప్పేసి సో ఆ డిస్కషన్ అది కూడా చాలా రసవత్తరంగా సాగింది. ఓకే. నాకు దీంట్లో ఫీల్ అనిపించింది వచ్చేసి సో నిఖిల్ అంటే అఫ్కోర్స్ అని అనిపించింది. కాకపోతే నిఖిల్ దానికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చిన తర్వాత అవును కరెక్టే కదా అనిపించింది. ఎందుకంటే సో ఫస్ట్ డే కదా రేషన్ కూడా రాదు అని చెప్పేసి బిగ్ బాస్ అనేసరికి నేను కొన్ని ఇట్లా ఇన్వాల్వ్ అయిపోయి సో వీటిని మంచి చదువుకోవాలి మనం అని చెప్పేసి ఆ ఉద్దేశంలో చెప్పింది తప్ప నాకు వేరే ఉద్దేశం లేదని అన్నాడు. సో అఫ్కోర్స్ అది నాకు ఫేర్ అనిపించింది.
ఆయన తర్వాత ప్రేరణకి సీతకి పెద్ద డిస్కషన్ జరిగింది. సో, డిస్కషన్ నాకు ఫస్ట్ నుంచి సో, ప్రేరణకి సీత కథ అసలు పడట్లేదు. ఓకేనా. సో, టాస్క్, గేమ్ గురించి ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. అండ్ సో, ఇది కూడా సో, అంటే ఫెయిర్ అనుకోవచ్చు తన ప్రకారంగా. అండ్ కొంతమందికి అన్‌ఫెయిర్ కూడా అనిపించవచ్చు. చలో. అండ్ అభయ్. సో, అభయ్ వచ్చేసి సో, విష్ణుప్రియని ఆదిత్యని నామినేట్ చేయడం జరిగింది. సో, విష్ణుప్రియని ఏందంటే సో, నువ్వు ఇంకా రావాలి. ఓకేనా. నువ్వు ఇంకా కనిపించట్లేదు. సో, నిన్న అది నాకు సరే నీ తలకాయ అంటే బయట సో, బొమ్మ పలగొట్టిండు కదా! సో, అప్పుడు నాకు అర్థమైపోయింది. కాబట్టి నువ్వు ఇంకా బయటికి రావాలని నాకు అనిపించింది అని చెప్పేసి చేసిండు. యెస్, అది ఫెయిర్. అండ్ ఆ తర్వాత ఆదిత్యని కూడా సేమ్ అదే రీజన్స్‌తోటి వచ్చి చేసిండు. ఓకే. సో, ఇన్వాల్వ్‌మెంట్ మీద తక్కువైపోయిందని చెప్పేసి చేసిండు. సో, అది కూడా నాకు ఫెయిర్ అనిపించింది. అండ్ తర్వాత సో, సోనియా, నైనిక, సీత ఈ నామినేషన్ గురించి బాగా డిస్కషన్ చేసుకోవాలి మనము. అండ్ సో, నైనికకి వచ్చేసి సో, ఫస్ట్ నాకు ఈ పాయింట్స్ వేస్ట్ అనిపించింది నైనిక గురించి మాట్లాడినప్పుడు. ఎందుకంటే ఏమంటారు ఆ కన్ఫెక్షన్ రూమ్‌లో ఏమైందో సోనియాకి తెలవదు. అండ్ అంత సడన్‌గా డిసిషన్ తీసుకున్నప్పుడు ఆమె అంటే సడన్‌గా మాట్లాడలేకపోయింది. అఫ్‌కోర్స్ సో, ఎందుకంటే ఆ డిసిషన్ యాస్మిన్ తీసుకున్నప్పుడు తను సరిగ్గా మాట్లాడలేక అక్కడ ఆర్గ్యుమెంట్ చేయలేదు. సో, ఈ విషయంలో నాకు నైనికకి ఏదో కావాలని చేసినట్టు నాకు అనిపించింది. అండ్ తర్వాత సో, సీతకి ఏంటంటే పాయింట్ అబ్బాయితో జరిగిన డిస్కషన్ తీసుకొచ్చుకొని దాన్ని నామినేషన్ చేసింది. సో, గేమ్ ఏంటిది అసలు ఆటని తెలుసుకొని నువ్వు ఆడాలి అని చెప్పేసి సీతకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సీత తగ్గట్టు కూడా సోనియా తగ్గట్టు సీత కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. సో, వీళ్ళిద్దరు నాకు చూసినట్టే కనుక అండ్ ఎవరిది ఫెయిర్ అన్‌ఫెయిర్ అని చెప్పేసి నేను గట్టిగా చెప్పలేకపోతున్నా. ఎందుకంటే సోనియా చెప్పిన దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అండ్ సీత చెప్పిన దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి నాకు ఎవరిది కూడా ఫెయిర్ అనిపించట్లేదు. సో, మీకు అనిపించి కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ సో, మణికంఠ వచ్చేసి అండ్ ఆదిత్యకి సో, పాపం ఆయనకి ఎట్లా చెప్పాలో అర్థం కాక ఏదో నామినేషన్ అయితే వేసేసిండు. అంటే ఈయన ఆటలలో మంచిగా ఉంటాడు. అంటే ఎవరితో అట్లా మాట్లాడతాడు. అండ్ ఇప్పుడు ఈ నామినేషన్ ఎట్లా కూడా చూడాలి అని చెప్పేసి ఆయన అన్నారు. ఓకే. అది నిజంగా ప్లస్ అయిపోయింది. దానికి ఆదిత్యము రియాక్షన్ ఏంటంటే సో, నువ్వు నాకు ప్రమోషన్ ఇచ్చి చేస్తున్నావు. సో, చాలా పెద్ద థ్యాంక్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నిజంగా నాకు అట్లా అనిపించింది. అంటే సిల్లీగా అనిపించింది. అండ్ సో, శేఖర్ భాష దగ్గర ఏంటంటే ఏమంటారు అది స్వీట్లు, జోకులు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అంటే నామినేషన్‌కి రీజన్. ఓకే. నువ్వు నాకు స్వీట్లు వేయలేదు అని చెప్పేసి నాగార్జున సార్ ఏమన్నా స్వీట్ ఇచ్చిండు కదా! సో, ఆ స్వీట్లు నాకు ఇయ్యలేదు నువ్వు దాచిపెట్టుకున్నావు అని చెప్పేసి చెప్పిండు. అది ఒకటి రీజను. అండ్ ఇంకోటి ఏంటంటే సో, ఆడ అవసరం లేకుండా జోకులు వేస్తుంటావు. అది నచ్చదు నాకు. సో, నేను జోకులు వేస్తే నేను తీసుకోలేను. సో, ఎప్పుడు మెంటాలిటీ అట్లా ఉండదు అని అంటే ఆఫ్‌కోర్స్ అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు సీరియస్ ఉన్నప్పుడు ఒకడు జోకులు వేస్తే మనకి ఇక్కడ నుంచే వస్తది. అండ్ ఆ పాయింట్ అయితే నాకు నచ్చింది. ఓకేనా. సో, ఆయన కూడా శేఖర్ భాష ఆయన వ్యక్తిత్వం అలాంటిది. సో, ఎంత సీరియస్ అయినా సరే నవ్వించాలని చెప్పేసి చూస్తాడు. అలాంటి వ్యక్తిత్వం అనేది. సో, ఆఫ్‌కోర్స్ చూద్దాం మారతారు అని చెప్పేసి. అండ్ అయితే వచ్చేసి అభయ్‌కి అండ్ శేఖర్‌కి వేసిండు. సో, అభయ్‌కి రీజన్ ఏంటంటే ఆయన స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో, ఫ్యూచర్‌లో నాకు రాను ఏమైనా కాంపిటీషన్ అవుతాడు కాబట్టి నేను సో, అది వేస్తున్నా అని చెప్పేసి ఆయనకి వేసిండు. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో, శేఖర్ భాషకి ఏంటంటే నువ్వు ఇంకా బయటికి రావాలి. నాకు అది నచ్చట్లేదు. నువ్వు ఏమంటారు కుళ్ళు జోకులు ఇంకా వేయొద్దు. సో, నేను సీరియస్‌గా మాట్లాడుతున్నా ఇంకా బయటకి రావాలని చెప్పేసి పాపం గట్టిగా వేసేసిండు శేఖర్ భాషని. సో, దానికి కొద్దిగా ఎమోషనల్ అయిపోయింది శేఖర్ భాష. అండ్ దాంట్లో కూడా మళ్ళీ ఒక జోక్ వేసిండబ్బా. కానీ అది ఎవరు తీసుకోలేదు. అండ్ తర్వాత సో, విష్ణుప్రియ వచ్చేసి సో, మణికంఠకి వేసింది అండ్ సోనియాకి. సో, మణికంఠకి ఏంటంటే ఫస్ట్ వీక్ నామినేషన్లో మనోడు అన్నాడు కదా నీతోటి నిన్ను 3 రోజుల నుండి అబ్జర్వ్ చేసి నువ్వు ఏందా కథ అని చెప్పేసి అన్నాడు చూసినావా. సో, ఆ రీజన్ పైన ఆమె నామినేట్ చేయడం జరిగింది. నువ్వు ఇట్లుంటావు అనుకోలేదు. నువ్వు అంత ఘోరంగా నా గురించి అట్లా చూస్తాను అనుకోలేదు. నాకు అందుకే నచ్చలేదు అని చెప్పేసి చెప్పింది. అండ్ తర్వాత సో, సోనియాకి వేసింది. సో, మనం డిస్కషన్ జరిగింది అడల్ట్ కామెడీ గురించి. సో, దాని గురించి సోనియాకి నామినేట్ చేసింది. సో, ఆఫ్‌కోర్స్ అది దాంట్లో అయితే నాకైతే సోనియాదే అంత అనిపించట్లేదు. అండ్ తప్పుగానే ఏం చేయలేదు. ఓకేనా. అండ్ సో, శేఖర్ భాష వచ్చేసి మణికంఠని ఆదిత్యం. సో, మణికంఠ కూడా సేమ్ రీజన్స్ ఇంకా రావాలి నువ్వు బయటికి అని చెప్పేసి మళ్ళీ అదే రీజన్ వేసిండు. అండ్ తర్వాత సో, ఆదిత్యంకి కూడా సేమ్ రీజన్స్ నీతో అట్లా ఉంటా కానీ నువ్వు అట్లా అనుకోవాలని చెప్పేసి అన్నాడు. అండ్ లాస్ట్‌లో పాపం ఇద్దరు హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోయారు. అది నాకు బాగా అనిపించింది. సో, ఇది నాది రివ్యూ. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.